దేనికోసం గద్దించాడు? నువ్వు చాలా సెల్ఫిష్ గా ఉన్నావు, నువ్వు చాలా స్వార్థంతో ఉన్నావు. ఇది ఆయన ఇచ్చిన గద్దింపు. ఎందుకని? పెద్ద లిస్ట్ చెప్పాడు. నీ ప్రాణము, నీ కుమారుల ప్రాణము, నీ కుమార్తెల ప్రాణము, నీ ఉపపత్నుల ప్రాణము, అందరి ప్రాణాలు తీయాలని చూస్తున్నాడు చచ్చిపోతే. అంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఎవరైతే ప్రాణాలకు తెగించి వెళ్ళి అక్కడ యుద్ధంలో పోరాడి శత్రువుని ఓడించి వచ్చారో వాళ్ళందరూ చచ్చిపోయి వాడొక్కడు బతుకుంటే మేలు కదా నీకు. ఎలా ఉంది అది? సంతోషించాల్సిన టైంలో నువ్వు ఈ విధంగా ఏడుస్తున్నావు, చూసావా? ఇది చాలా స్వార్థం కనిపిస్తా ఉంది. నువ్వు స్వార్థంతో ఉన్నావు దావీదు, జాగ్రత్త అని అక్కడ రెబ్యూక్ చేశాడు. సాధారణంగా స్వార్థము ఎప్పుడు పనిచేస్తుంది? తొందరగా రండి. ఎప్పుడు పనిచేస్తుంది? స్వార్థం అంటే ఏంటి? సింప్లిఫైడ్ గా మన భాషలో మనం మాట్లాడుకునే సంభాషణలో చెప్పాలంటే, ఎవడేమైతే నాకు ఎందుకు, నేను, నా కుటుంబం, అంతే కదా సెల్ఫిష్నెస్ అంటే. ఇక్కడ దాన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు యోవాబు. అంటే నీ పక్షంగా నిలబడినటువంటి, పోరాడినటువంటి సైనికులు కావచ్చు, నీ పక్షంగా ఉన్నటువంటి అధిపతులు కావచ్చు, నీ సేవకులు కావచ్చు, వాళ్ళందరూ నీకు ఇష్టం లేరు. అదే కదా అక్కడ వాడాడు 6వ వచనంలో, నీకు ఇష్టము కాని జనులను నీవు కనపరిచితివి. మీరెవరు నాకు ఇష్టం లేదయ్యా, నాకు వాడే ఇష్టం, వాడిని చంపేశారు మీరు. నువ్వు చేస్తున్న ఈ పని ద్వారా మేమెవరము నీకు ఇష్టము లేదు అని కనపరుస్తున్నావు, వాడే గొప్ప అని కనపరుస్తున్నావు. నువ్వు స్వార్థముగా ఈ పని చేస్తున్నావు, స్వార్థముతో అని తన యొక్క సెల్ఫిష్నెస్ ని దావీదుని గద్దిస్తా ఉన్నాడు యోవాబు. రెబ్యూక్ చేశాడు. కేవలం గద్దింపే కాదు, ఇంకొకటి కూడా చేశాడు. ఏంటంటే వార్నింగ్ చేశాడు. ఏంటి తను చేసిన హెచ్చరిక ఏంటి? నువ్వు గనక లేచి బయటికి గనక రాకపోతే ఏమవుద్ది అన్నాడు. ఆ 6వ వచనం ముగింపులో ఏం చెప్పాడు? నువ్వు లేచి బయటకు వచ్చి నీ సేవకుల్ని ధైర్యపరచు. నువ్వు చేస్తున్న ఈ పని వల్ల వాళ్ళందరూ కూడా కృంగిపోయారు. ఏం చేయాలో ఎవరికి అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అసలు మనకి మంచి వెల్కమ్ ఉంటది అని అనుకున్న టైంలో నువ్వు చేస్తున్న పని వల్ల ఓడిపోయినప్పుడు ఎలాగైతే వస్తారో అట్లాగా సిగ్గుతో తలలు దించుకొని ఎలా నడుచుకుంటూ వచ్చారంటే అది కూడా రాశాడు మొదటి 5 వచనాలలో. ఎలా నడుచుకుంటూ, దొంగ నడకలతో, 4వ లైన్లో ఉంది, దొంగ నడకలతో వచ్చారు. ఈ పరిస్థితి అంతా ఏంటి దావీదు? నువ్వు గనక లేచి ఇప్పుడు గనక బయటికి వచ్చి నీ సేవకుల్ని గనక నువ్వు ధైర్యపరచకపోతే, నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు నీకు జరిగిన కీడు మొత్తం ఎంతైతే ఉందో దానికి మించిన కీడు నీ మీదకి వస్తుంది. లేచి బయటకు వస్తావా లేదా? ఏమంటున్నాడు? చిన్నప్పటి నుంచి ఇప్పుడేదో అబ్షాలోముది ఒక్కటే కాదు సమస్య. చిన్నప్పటి నుంచి నీకు ఎంత కీడైతే నీ లైఫ్ లో నువ్వు చూసావో అది నీ మీదకి వస్తుంది. ప్రాప్తించును, లేచిరా బయటికి. అంతేకాదు, ఇంకొక మాట కూడా వాడాడు. నువ్వు గనక బయటికి రాకపోతే నీ మీదకి ఆ యొక్క అపాయం రావటం మాత్రమే కాదు, ఇక నీ దగ్గర ఎవ్వడు నిలబడడు. చెప్తున్నాడు ఇప్పుడే. ఇప్పుడు దాకా ఎవరైతే నీ పక్షంగా నిలబడ్డారో, యుద్ధానికి నేను కూడా వస్తానంటే వద్దొద్దు, మేము చచ్చిపోయినా పర్లేదు, మాలాంటి 10,000 మందితో నువ్వు సమానము, నువ్వు రావద్దు అని ఇప్పుడు దాకా నీ ప్రాణాల కోసం ప్రాణాలు అడ్డేసిన వీళ్ళెవ్వరూ కూడా రేపొద్దునికి ఎవ్వరు ఉండరు. చెప్తున్నాను. ఇది హెచ్చరిక లేకపోతే ఏంటి మరి? అర్థమవుతుందా? ఒకవైపు గద్దించాడు తన యొక్క స్వార్థాన్ని బట్టి, మరొక వైపు హెచ్చరించాడు దేన్ని బట్టి? తన యొక్క ఫూలిష్నెస్ ని బట్టి. మూర్ఖుడిలాగా ఆలోచిస్తున్నావు నువ్వు. లేచి బయటికి రా, ధైర్యపరచు, వాళ్ళందరూ ఇంకా నీతోనే ఉంటారు నువ్వు ఆ పని చేస్తే, లేకపోతే ఉండరు. లేచి బయటికి రా, లేకపోతే చిన్నప్పటి నుంచి బాల్యము నుండి కలిగిన అపాయములు అన్నిటికంటే గొప్ప అపాయం నీ మీదకి వస్తుంది, నీ ఇష్టం అన్నాడు. ఇప్పుడు ఏదైనా ఒక దావీదు ఆత్మీయుడైనా, ఏ మనిషి జీవితంలో అయినా మంచి చెడులు ఉంటాయి. మనుషుల ప్రాబ్లం ఏంటి అని అంటే, చెడుని చూసినంతగా మంచిని తొందరగా చూడలేరు. ఇది ఆదాము నుండి వచ్చిన పాప స్వభావాన్ని బట్టి
ఒక మనిషి యొక్క చెడుని చూసినంత తొందరగా వాళ్ళలో మంచిని చూడలేరు. ఒక మనిషి యొక్క చెడుని గుర్తుపెట్టుకున్నంతగా వాడు చేసిన మంచిని గుర్తుపెట్టుకోలేరు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నేను చాలా సార్లు చాలా మంది దగ్గర నుంచి విన్నాను. వాళ్ళ వ్యక్తిగత సాక్ష్యాలు విన్నాను. లేకపోతే మీకు గూడా ఉన్నటువంటి చిన్న చిన్న అనుభవాల్లో మనందరం దీన్ని గమనించొచ్చు. మనిషిలో ఉన్నటువంటి ఇప్పుడు చేసిన మంచుంటది. 9 మంచి చేశాడు అనుకుందాం. లేదా 8 మంచి చేశాడు, 2 పాడు చేశాడు. ఏయి గుర్తుంటాయి? అసలు పాడు చేశాడండి అసలా. అట్ట చేశాడు, ఇట్ట చేశాడు ఆ మాత్రం తెలీదా? మరి చేసిన 8 ఏమైనాయి ఇంతకి? ఏదెక్కువ వాస్తవంగా రేషియోలో మాట్లాడితే? మంచే ఎక్కువ గదా! 10లో. కానీ ఏది తొందరగా స్ప్రెడ్ అవుతది? ఏది తొందరగా లేకపోతే ఏది ఎక్కువ కాలం గుర్తుండిపోతది? ఆ! చాలా డేంజర్ ఇది. దావీదు ఆత్మీయుడే. దేవుడికి మొహమాటం లేదండి. దావీదైనా ఒకటే, ఆయనకి అబ్రహాం అయినా ఒకటే, నువ్వైనా ఒకటే, నేనైనా ఒకటే. ఆయన మంచి చెడుల విషయంలో పక్షపాతం చూపించే, ఫేవరెటిజం చూపించే దేవుడు కాదు. ఆయన పక్షపాతి కాదు. మంచుంటే మంచి మాట్లాడతాడు, చెడుంటే చెడు మాట్లాడతాడు అంతే. ఇక్కడ దావీదులో ఒకటేమో గద్దింపు. ఏంటి అంటే స్వార్థమును బట్టి గద్దించాడు యోవాబు. మరొకటేమో తన యొక్క మూర్ఖత్వాన్ని బట్టి, ఫూలిష్‌నెస్‌ని బట్టి హెచ్చరిక చేశాడు. లేచి రా! ఇది యోవాబు చేసిన పని. దానికి స్పందిస్తూ దావీదు చేసిన పనేంటి? ఆయన లేచి బయటకొచ్చాడు. ఆయన లేచి బయటకొచ్చాడు. మనము ముందు చదివాము. ఎక్కడ? 18వ అధ్యాయంలో మనం చదివాము. దావీదు ఆ 2 గడపల మధ్య నుంచొని ఏం చేస్తున్నాడంట? ఆ! 24, 25 వచనాలలో మనం చూస్తాం. కాబట్టి ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడని చెప్పుకున్నాం అక్కడ? ప్రార్థన చేస్తా ఖచ్చితంగా నాకు మెసేజ్ వస్తది. ప్రార్థనకి జవాబు వస్తది అని వెయిట్ చేస్తున్నాడక్కడ. ప్రార్థన చేస్తా వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడుండాలి? వాళ్ళు గెలిచి వస్తే చెప్పండి. వాళ్ళు గెలిచొచ్చినప్పుడు అదే గుమ్మం దగ్గరుండి వాళ్ళని రిసీవ్ చేసుకొని వెల్కమ్ చేయాలని వీళ్ళనుకుంటే, ఈయన వ్యత్యాసంగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి రమ్మని పిలుస్తున్నాడు యోవాబు? లేచి రా బయటికి. అయితే యోవాబు చేసినటువంటి ఈ పనికి యోవాబు యొక్క గద్దింపుని దావీదు తీసుకున్నాడా? అక్కడ కనిపిస్తది ఆత్మీయత. చేసింది సరైనది కాదు. ఇది మంచిది కాదు అని చెప్పినప్పుడు, అది నిజంగానే సరియైనది కాదు అని అర్థమైనప్పుడు దానిని ఏం చేయాలి? తీసుకోగలగాలి. అక్కడ కనిపిస్తది ఆత్మీయత. నువ్వెవడివే నాకు చెప్పడానికి? నేను చేసేది నేను చేస్తా. లేకపోతే నేను రాజుని. నువ్వు నాకు చెప్పేదేంటసల? అనేటువంటిది అది చాలా డేంజర్. అది ఆత్మీయతకి గుర్తు కాదు. సో, దావీదు దగ్గర ఆత్మీయత అంతో ఇంతో ఉంది కాబట్టి, ఆయన వెంటనే వచ్చి గుమ్మంలో కూర్చుండెను. 7వ వచనం ముగింపు. 8, 9, 10 వచనాలు చూడండి. ఆయన వచ్చి గుమ్మంలో కూర్చున్నాడనే మాట జనాలు విన్నారు. ఒక్కొక్కరిగా రాజుని వచ్చి దర్శించటం వాళ్ళు స్టార్ట్ చేశారు. అయితే 8వ వచనంలో చూస్తే, ఇజ్రాయేలు వారు తమ తమ ఇండ్లకు పారిపోయిరి. ఎవరైతే అబ్షాలోము పక్షమున వహించారో వాళ్ళందరూ దావీదుని ప్రేమించే వాళ్ళు, దావీదు పక్షంగా ఉన్నోళ్ళేమో వాళ్ళేమో దావీదు వైపు వస్తున్నారు. రాజుని దర్శించటానికి, రాజును చూడటానికి, రాజుతో మాట్లాడటానికి. కానీ ఎవరైతే అబ్షాలోము వైపు స్టాండ్ తీసుకున్నారో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? వాళ్ళ ఇళ్ళకి పారిపోతున్నారు. ఈళ్ళకి భయమేసేసింది. ఎందుకు? వీడేదో రాజు అయిపోతాడు దావీదుని చంపేసి, ఇక మనమే అనుకుంటే సడెన్‌గా వీడే పోయాడు. ఇప్పుడు మన ప్రాణం మీదకొచ్చింది. దావీదుకు దొరికితే ఏం చేస్తాడో అని భయమొచ్చేసింది ఈళ్ళకి. తమ తమ ఇండ్లకి పారిపోయారు. పారిపోయారు. చూడండి తర్వాత 9వ వచనం. చదవండి 9, 10. చదవండి త్వరగా. ఆ!
వాళ్ళల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఆ మాట కూడా చూడండి 9 మొదల్లో, ఇజ్రాయేలు వారి గోత్రములకు. ఎవరు? ఆ పారిపోయిన ఇజ్రాయేలీయులు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? అసలు దావీదు ఎవరో గుర్తు చేసుకుంటున్నారు. దావీదు ఫస్ట్ ఏం చేశాడు? శత్రువుల చేతిలో నుండి, ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనల్ని విడిపించాడు. అదే కదా ఆయన చేసింది. ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతుని చంపి శత్రువుల చేతిలో నుండి, ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించిన దావీదేనా. ఆ తర్వాత రాజు అయ్యాడు. అలాంటి రాజు అబ్షాలోముకి భయపడి దేశంలో నుంచి వెళ్ళిపోయాడు. మనం ఏం చేసాం? ఆయన వెళ్ళిపోగానే అబ్షాలోం వైపు తిరిగాం. ఇప్పుడేమో ఈ రాజు అబ్షాలోముని చంపేసి ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. కాబట్టి మనము వెళ్ళి ఈ రాజును తోడుకొని వెళ్ళి మనం ఆయన తీసుకొని రావాలి కదా. మరి దాని గురించి మనం ఏమీ చేయట్లేదేంటి అని వాళ్ళల్లో వాళ్ళకే ఏమొచ్చింది? ఒక ప్రశ్న, ఒక డిస్కషన్ వచ్చింది. వాళ్ళలో వాళ్ళకి ఒక చర్చ వచ్చింది. మనం వెళ్ళాలి కదా ఆయన దగ్గరికి, మనం ఆయన్ని వెల్కమ్ చేసి తీసుకొని రావాలి కదా. ఏంటిది మనం ఎట్లా చేస్తున్నాం? ఇక 11వ వచనం నుండి దావీదు ఏం చేశాడో చూడండి. రాజు అయిన దావీదు ఇది విని యాజకులకు సాదోకును అబ్యాతారుకును వర్తమానం పంపి, ఇజ్రాయేలు వారందరూ మాట్లాడుకుని సంగతి నగరలో ఉన్న రాజునకు వినబడిన గనక రాజును నగరికి మరలా తోడుకుని రాకుండా మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మీరు మాట్లాడుకుంటున్నారు. మనం వెళ్ళాలి కదా, మనం రాజుగారిని పిలవాలి కదా, ఆయన్ని మనం రిసీవ్ చేసుకోవాలి కదా అని మీరు మాట్లాడుకుంటున్న విషయం నాకు వినబడింది. అయితే మీరు మాట్లాడుకుంటే సరిపోదు. ఏం చేయాలి? కదలాలి, రాజు దగ్గరికి వెళ్ళాలి, ఆయన తీసుకురావాలి. మరి అది చేయకుండా ఊరికే మాట్లాడుకుంటే ఉపయోగం ఏముంది? ఊరికే మాట్లాడుకుంటే సరిపోద్దా? పని కూడా చేయాలా? ఇప్పుడు శుక్రవారం ఉపవాస ప్రార్థన అని ప్రార్థన చేసాం. ప్రార్థన చేస్తే సరిపోద్దా? పని కూడా చేయాలా? అది ఇంపార్టెంట్. మరి రెండు ఇంపార్టెంట్. ఇంకేముంది? నేను ప్రార్థన చేశాను, నేను చేయాల్సింది ఏదో నేను చేస్తే నీకు ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడని మొత్తం దేవుడి మీద తోసేద్దామా? మనం చేయాల్సింది ఖచ్చితంగా మనం చేయాలి. వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మీరు మాట్లాడుకున్న మాట మంచిదే. మరి మీరు మాట్లాడుకున్నారు, వెంటనే కదిలి రావాలి కదా. ఎందుకు లేట్ చేస్తున్నారు? 12వ వచనం, మీరు నాకు ఎముకనంటినట్టు మాంసమునంటినట్టు సహోదరులై ఉండగా రాజును తోడుకుని రాకుండా మీరు ఎందుకు ఆలస్యము చేయుచున్నారని యూదావారి పెద్దలతో చెప్పమని ఆజ్ఞ ఇచ్చాను. ఒకవైపు ఇజ్రాయేలీలకి చెప్పాడు. 11లో 12లో ఎవరికి చెప్తున్నాడు? యోధా వాళ్ళకి చెప్తున్నారు. అసలు ఇజ్రాయేలీలు రాలేదు, ఓకే. యోధా వాళ్ళు మీరెందుకు రాలేదు? మీరు రావాలి కదా. యోధా వాళ్ళు ఎందుకు రాలేదు చెప్పండి? యోధా వాళ్ళు ఎందుకు రాలేదు? మనం చదివిన ముందు అధ్యాయంలోనే ఉంది జవాబు. యోధా వాళ్ళు ఎందుకు రాలేదు? చెప్పండి త్వరగా. పదిహేనవ అధ్యాయంలో మనము ఈ విషయాన్ని చదివాం. ఏమని? 15వ అధ్యాయము 7వ వచనం నుండి కనుక మనం గమనిస్తే, అబ్షాలోము నేను వెళ్ళి బలులు అర్పించి వస్తాను అని చెప్పి వాళ్ళ నాన్నకి చెప్పి ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆయన పుట్టి పెరిగింది ఎక్కడ? అక్కడే. అంతో ఇంతో ఆయనకి ఆయన తెలిసిన వాళ్ళు, ఆయన మాటని నమ్మే వాళ్ళు అక్కడ కొంతమంది ఉన్నారు. కాబట్టి ఈ తిరుగుబాటుని అబ్షాలోము వెళ్ళి ఎక్కడ స్టార్ట్ చేశాడు? ఇజ్రాయెల్ వారి దగ్గర, యూదా వాళ్ళ దగ్గర. ఉన్నారా ఇక్కడే? ఎక్కడ స్టార్ట్ చేశాడు? మీరు ఏమన్నా అడగండి, మేము అట్లా సైలెంట్గా ఉంటాం, మళ్ళీ మీరే చెప్పండి అన్నట్టు ఉంది. ఎక్కడ స్టార్ట్ చేశాడు? యూదా వాళ్ళ దగ్గరే స్టార్ట్ చేశాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా ఎట్లా చేశారంట? 15వ అధ్యాయం 11వ వచనంలో ఉంది చివరిలో, వీరు ఏమీ తెలియక యథార్థమైన మనసుతో వెళ్ళి ఉండిరి.
ఏముందిలే మన దావీదే కదా, మన మధ్యలో పుట్టి పెరిగిన అబ్షాలోమే కదా అని వాళ్ళు మంచి మనసుతోనే ఈయన్ని వెంబడించడం స్టార్ట్ చేశారు. అయితే అయితే ఇప్పుడు వీళ్ళెందుకు రావట్లా దావీదుని వెల్కమ్ చేయడానికి? అసలు అబ్షాలోం యొక్క తిరుగుబాటు అనేది అసలు ఆ వేర్లు స్టార్ట్ అయింది, ఆయన పక్షంగా జనాలు పోగైంది ఎక్కడ ముందు? యోధా వాళ్ళ దగ్గరే. కాబట్టి యోధా వాళ్ళు కూడా రావట్లా దావీదుని మళ్ళీ వెల్కమ్ చేయడానికి. వీళ్ళకి ముఖం చెల్లట్లా. ఒకవైపు భయము, పారిపోయే వాళ్ళు పారిపోయారు, మాట్లాడుకుంటున్నారు వెళ్ళి రాజును పిలవాలి అని, కానీ కదలట్లేదు. చివరికి ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గరికి, యోధా వాళ్ళ దగ్గరికి రాజు యాజకులైన సాదోకు అబ్యాతారుల ద్వారా వర్తమానం పంపించాడు. బహుశా ఈ రెండు గుంపుల దగ్గరికి ఇద్దరు యాజకులు వెళ్ళారేమో. ఇక్కడ కీలకమైన ఈ ఈ తిరుగుబాటు అంతట్లో ఈ సాదోకు అబ్యాతారులు వీళ్ళిద్దరి కొడుకులు. వాళ్ళు చేసిన పరిచర్య మామూలు పరిచర్య కాదు. వీళ్ళు వచ్చేస్తాము అని అంటే రాజు వద్దు మీరు అక్కడే ఉండండి అని ఉంచాడు. వాళ్ళిద్దరి కొడుకుల ద్వారానే ప్రతిసారి కూడా ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది దావీదు దగ్గరికి? ఈ సాధువుకు అబ్యాతారు పిల్లలిద్దరి దగ్గర నుంచే వాళ్ళిద్దరే పరుగు పరుగున వచ్చి దావీదుకి వర్తమానాలు చెప్తా వచ్చారు, దేశంలో ఏం జరుగుతుంది అనేది. సో వీళ్ళ పాత్ర ఈ పీరియడ్ అంతట్లో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వీళ్ళు వహించింది. సో దావీదు ఎప్పుడైతే ఇజ్రాయేలీలకి యోధా వాళ్ళకి ఈ మాట చెప్పాడో, వాళ్ళు ఏం చేస్తున్నారో చదివే ముందు 13వ వచనం చూడండి. మరియు అమాసా యుద్ధకు దూతలను పంపి, నీవు నాకు ఎముకనంటిన బంధువుడవు, మాంసమునంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను కాయపరచని ఎడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగజేయును గాక. ఇది చూడండి, ఇంకొక మార్పు. ఏంటా మార్పు? ఈ అమాసా ఎవరు? 17వ అధ్యాయం 25వ వచనం చూడండి, 17-25. దావీదు దగ్గర సైన్యాధిపతి వాస్తవంగా యోవాబు. ఈ యోవాబు దావీదుతో వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సైన్యం మీద అబ్షాలోము యోవాబుకి మారుగా అమాసాని ఏం చేశాడు? సైన్యాధిపతిగా నియమించాడు. ఈ అమాసా ఎవరంట? ఇత్రా అను ఇజ్రాయేలీలకు నాహోషు కుమార్తె అయిన అబీగయల్ వద్దకు పోయినందు. సో వీళ్ళకి ఒక రిలేషన్ ఉంది, అందుకే నా బంధువుడు అనే మాట వాడాడు. అయితే ఇక్కడ దావీదు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం చూడండి. యోవాబుకి బదులుగా ఇప్పుడు సైన్యాధిపతి ఎవరు? అమాసా. ఒక మార్పుని తన పరిపాలనలో ఒక మార్పుని చేస్తున్నాడు. ఈ మార్పు దేనికోసం చెప్పండి? ఈ మార్పు దేనికోసం? యోవాబుని తీసేసి సైన్యాధిపతిగా అమాసాని సైన్యాధిపతిగా చేయటం వెనక దావీదుకున్న ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఒక కారణం, అబ్షాలోమును చంపాడు కాబట్టి క్రమశిక్షణ చర్య. ఇప్పుడు మిలిటరీలో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని కానీ ఫాలో అవ్వకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. చిన్నదైతే ఒక యాక్షన్ ఉంటుంది, పెద్దదైతే ఏకంగా కోర్టు మార్షల్ చేసేస్తారు. ఇది ఒక రకంగా ఆయన చేసినటువంటి, అంటే రాజుగారు ఒక మాట చెప్పాడు, దానికి అవిధేయత చూపించిన కారణాన్ని బట్టి తీసుకుంటున్న డిసిప్లినరీ యాక్షన్ ఒకటి. కొడుకుని చంపాడు. కొడుకుని చంపాడు అనే దానికన్నా కూడా ముందు ప్రాముఖ్యంగా రాజుగారి మాటకి విలువ ఇవ్వాల, హద్దు మీరాడు. ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా? ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, ఎవరైతే తిరుగుబాటు చేసి దావీదు సైన్యం మీదకి వచ్చారో ఆ సైన్యాన్ని లీడ్ చేసినటువంటి సైన్యాధిపతి ఎవరు? ఈ అమాసానే. కాబట్టి వీడిని ఇప్పుడు సైన్యాధిపతి చేసేసామనుకో, దేశంలో ఇప్పుడు గొడవలు ఉండవు. ఎందుకు? తిరుగుబాటు చేసిన సైన్యాధిపతి ఇప్పుడు దేశానికి సైన్యాధిపతి అయినప్పుడు ఆ సైన్యం అంతా ఏమైపోతారు? ఆటోమేటిక్గా సైలెంట్ అయిపోతారు. వాళ్ళు కూడా దావీదు వైపు వచ్చేస్తారు. యోవాబు మిగిలిన వాళ్ళు ఎలాగో దావీదు వైపు ఉన్న వాళ్ళే. కాబట్టి వీడిని ఇప్పుడు అమాసాని కనుక సైన్యాధిపతిని చేస్తే మిగతా వాళ్ళందరూ ఏమవుతారు? సైలెంట్ అయిపోతారు. ఇది పొలిటికల్ స్ట్రాటజీ. ఇది మన పొలిటికల్ సిస్టంలో కూడా ఇట్లాంటి విచిత్రాలు జరుగుతుంటాయి అప్పుడప్పుడు.
ఎవడైతే దావీదుని తన వాళ్ళని చంపటానికి సైన్యాన్ని లీడ్ చేసి వచ్చాడో అమాసా అనేవాడు, వాడిప్పుడు దావీదు దగ్గర సైన్యాధిపతి అయిపోవటం అనేది ఒక వింతైన పని. ఒక కారణమేమో ఈయన మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటున్నాడు, యోవాబు మాట మీరాడు. మరొకటి ఈయననే సైన్యాధిపతి చేయటం ద్వారా లోకం అంటున్నాను, దేశంలో ఇప్పుడు ఏం చేశాడు, ఒక సమాధానకరమైనటువంటి సిచ్యువేషన్ ని పొలిటికల్ గా తీసుకొని రావాలి. అందుకే ఒకవైపు సాదోకుని అబ్యాతారునేమో ఒకరిని ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గరికి, ఒకవైపు యోధా వాళ్ళ దగ్గరికి పంపించాడు. ఇంకొకరిని పంపించాడు అమాసా దగ్గరికి. ఎవరు పోయారు అక్కడ? ఏమన్నా పేరుందా? దూతలను పంపి అన్నాడు. మరి ఏ దూతలు వెళ్ళారో మనకు తెలియదు, కానీ కొంతమంది వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి, నువ్వు నాకు రిలేటివ్, ఓకే, నేను నిన్ను ఏం చేయదలుచుకున్నానంటే నెక్స్ట్ సైన్యాధిపతి నువ్వే, అంటే నీ పోస్ట్ నీకు కంటిన్యూ అవుతుంది. మన పొలిటికల్ సిస్టంలో కూడా కనబడతాయి అప్పుడప్పుడు. ఆ పార్టీలో ఉంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీలో ఉంచి ఆ పార్టీలోకి వెళ్ళిపోయి సడన్ గా వీడు మినిస్టర్ అయిపోతాడు. ఆ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నాడు, అట్లాగే ఉంటాడు. సరే, ఇవన్నీ లోకంలో ఉండే ఇవన్నీ స్వార్థంతో చేసేవనుకోండి. సో ఇక్కడ దావీదు యొక్క ఆలోచన ఏంటి? దేశంలో నెమ్మది కావాలి కాబట్టి ఒకవైపు ఇతని మీద యాక్షన్ తీసుకోవాలి, ఒకవైపు దేశంలో కూడా నెమ్మది కావాలి. ఇది ఒక చక్కని స్ట్రాటజీ, అంటే దావీదు తెలివైనోడేనా? బుర్రందా బుర్రలేనోడా? కొన్నిసార్లు అంటారు కదా, ఏంట్రా బుర్ర తక్కువలాగా ఎట్లా చేసావు అంటారు. అంటే బుర్ర లేదని కాదు, తక్కువైందని. దావీదేమో అట్లాంటి వ్యక్తి కాదు. దావీదు చాలా స్ట్రాంగ్ పర్సన్. కాబట్టి ఒక సిచ్యువేషన్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలో చాలా సార్లు, మల్టిపుల్ టైమ్స్ దాన్ని చాలా చక్కగా కనపరిచినటువంటి చక్కని మాదిరి లైఫ్ అయింది. ఊరికే పిలవబడలా నా హృదయానుసారుడని. ఈవెన్ దో ఆయన లైఫ్ లో అక్కడక్కడ లోపాలు, తొట్టుపాట్లు, పాపములు, అవిధేయతలు కనబడినప్పటికీ. సో ఇక్కడ ఈ స్ట్రాటజీ అనేది చాలా చక్కని స్ట్రాటజీ. రీప్లేస్ చేశాడు. యోవాబు బదులు అమాసాని సైన్యాధిపతిని చేశాడు. ఇక్కడికి రండి. ఏది చదివాం? 13 చదివాం కదా, 14 చదవండి. చూడండి ఏం చేశాడు ఇక్కడ. క్లియర్ గా అక్కడ రాయబడింది ఏంటి? ఈ మాట ఎప్పుడైతే చెప్పారో అతడు, అంటే ఈ అమాసా పోయి ఏం చేశాడు? యోధా వారు అందరూ రాజుకి ఇష్టపూర్వకంగా లోబడినట్లు. అర్థమైందా స్ట్రాటజీ? ఇప్పుడు ఈ సైన్యాధిపతి వెళ్ళి యోధా వాళ్ళందరిని ఏం చేశాడు? మన రాజు ఈయనే కాబట్టి ఆయనకి మనం ఏం చేయాలి? లోబడాలి అని మొత్తానికి వెళ్ళి వాళ్ళకి కొంత బోధ చేశాడు, ఉపదేశం చేశాడు. వాళ్ళందరూ బలవంతంగా కాదు కానీ రాజునకి ఇష్టపూర్వకంగా లోబడినట్లు చేశాడంట. ఇప్పుడు చూడండి అమాసా చేసిన పని ఎలాగుందో. యోధా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని డీల్ చేయాల్సింది చక్కగా డీల్ చేశాడు. అంతేకాదు, నీవును నీ సేవకులందరూ మరలా రావాలన్న వర్తమానము వారు రాజునొద్దకు పంపిరి. రాజు తిరిగి యోర్దాను నది యొద్దకు రాగా యోధా వారు రాజును ఎదుర్కొనుటకు రాజును నది యువతలకు తోడుకొని వచ్చుటకు గిల్గాలునకు వచ్చారు. సో యోర్దాను నది దగ్గరికి వచ్చేసరికి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆయనేమో ఇటువైపు ఒడ్డు దగ్గర ఉంటే వాళ్ళు అక్కడికి వచ్చేసారు, గిల్గాల్కి వచ్చేసారు. ఏం చేయడానికి? రాజును రిసీవ్ చేసుకొని. ఇప్పుడు గెలిచిన తర్వాత ఆ గెలిచిన వాళ్ళు రోడ్ల మీద ర్యాలీలు చేస్తారు కదా, మన కాంటెక్స్ట్ లో మాట్లాడితే. ఆ విధముగా ఆయన పక్షంగా వహించిన ఆయన పార్టీ వాళ్ళందరూ ఏం చేస్తారు? వచ్చేసినట్టుగా ఇప్పుడు యోధా వాళ్ళు వచ్చేసి దావీదుకి ఏం చేస్తున్నారు? వెల్కమ్ చేయడానికి గ్యాదర్ అయ్యారు. అందులో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో ఊరికే జనరల్ గా కాకుండా కొంతమంది స్పెసిఫిక్ పర్సన్స్ వచ్చారు, వాళ్ళని కూడా చూడాలి. 1:16 అంతలో షిమీ త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యూదా వారితో కూడా వచ్చిను. ఈ వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చేసారు పరిగెత్తుకుంటా? షిమీ పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. వచ్చేసి, సో ఇక్కడ షిమీ దగ్గరికి వెళ్లే ముందు మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే,
రాజు యుద్ధంలో గెలిచాడు. మనము తెలియక వేరొక రాజుని, ఈ అసలైన రాజు మీద తిరుగుబాటు చేసినటువంటి వాడిని రాజుగా భావించి వాడిని అనుసరించాం. కానీ ఇప్పుడు ఈ రాజు వాడిని ఓడించాడు, ఈ రాజు గెలిచాడు. ఆయనని ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, బలవంతంగా కాదు, ఇష్టపూర్వకంగా ఈ రాజుని స్వీకరించాలి. ఇప్పుడు ఇదే కాంటెక్స్ట్ ని యేసు ప్రభు దగ్గర అప్లై చేయండి. ఒకప్పుడు మనము ఈ రాజు మీద తిరుగుబాటు చేసినటువంటి అపవాది అనేటువంటి వాడిని నమ్మి వాడిని వెంబడించాం. ఈ రాజు ఏం చేశాడు? వాడిని ఓడించి గెలిచాడు. సో ఇప్పుడు బలవంతంగా కాదు, ఇష్టపూర్వకంగా ఈ రాజుని వచ్చి చేర్చుకోవాలి, ఫోర్స్ఫుల్ గా కాదు. అర్థమైందా? ఇక్కడ యాజకులైన సాధోకు, అబ్యాతారు కావచ్చు, ఆయన పంపించిన అమాసా దగ్గరికి పంపించిన దూతలు కావచ్చు, వాళ్ళు ఎవరిలా కనబడుతున్నారంటే వాళ్ళు సువార్థికులు. వాళ్ళు వెళ్ళారు, ఈ సువార్తను చెప్పారు, ఇదిగో ఈ రాజు గెలిచాడు, ఏం చేస్తారు మీరు ఈ రాజుని అని తెలియజేస్తే, అమాసాయిలు ఏం చేశాడంట? ఇష్టపూర్వకముగా లోబడినట్లుగా వాళ్ళకి ఎలా చెప్పాడో మొత్తానికి చెప్పాడు. పౌలు కూడా ఇదే కదా మన కొరంథీ పత్రికలో రాస్తాడు 5వ అధ్యాయంలో, మేము క్రీస్తుతో సమాధానపడుడి అని మేము బతిమలాడుతున్నాము అంటాడు. ఇష్టపూర్వకముగా ఈ క్రీస్తు ప్రభువుని అంగీకరించాలి. ఈ రాజు గెలిచాడు, ఆ వర్తమానాన్ని తీసుకెళ్ళాలి, ఆ వర్తమానాన్ని తెలియజేయాలి. వాళ్ళు ఇష్టపూర్వకముగా ఆయనని అంగీకరించేలాగా చేయాలి, సమాధానపడుడి అని బతిమలాడాలి. మన పాత్ర అది. ఈ రాజు నేను గెలిచాను కాబట్టి అందరూ నన్ను అంగీకరించాల్సిందే, చచ్చినట్టు రావాల్సిందే అని బలవంత పెట్టట్లా ఇక్కడ దావీదు. యేసు ప్రభుతో కంపేర్ చేస్తే చక్కగా సరిపోతుంది ఇది. ఆయన కూడా బలవంతం చేయట్లా నిన్ను కానీ నన్ను కానీ. నువ్వు ఇష్టపూర్వకంగా గెలిచిన రాజునైన నన్ను నువ్వు అంతటా నువ్వు కదిలొచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటావా? అది ప్రశ్న. ఆ తర్వాత ఇప్పుడు షిమి వచ్చాడు. షిమి వచ్చాడు, అంత మాత్రమే కాదు, 17వ వచనం, అతని యొద్ద 1000 మంది బెన్యామీనీయులు ఉండిరి. షిమి దగ్గర ఎంతమంది ఉన్నారంట? 1000 మంది బెన్యామీనీయులు వచ్చారు. తర్వాత ఇంకొకడు వచ్చాడు. ఎవరతను? సీబా. అతనికి 15 మంది కుమారులు, 20 మంది దాసులు. సో తన 20 మంది దాసుల్ని, తన 15 మంది కుమారుల్ని వెంట పెట్టుకొని సీబా కూడా వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు ఇంతకీ ఈ సీబా? రాజు ఎదుట నదిని దాటిరి, రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకును రేవు పడవను యువతలకు తెచ్చి ఉండిరి. కాబట్టి ఈ సీబా, అతని కుమారులు, అతని యొక్క దాసులు కలిసి ఏం చేస్తున్నారు? వాళ్ళని వాళ్ళు రాజుకి కమిట్ చేసేసుకొని, దేవా కాదు, ఏమంటారు వీళ్ళని? రాజుని, ప్రభువా ఇక మీరేం చెప్తే మేము అది చేస్తాం. సీబా వచ్చి తనని తన పిల్లల్ని అందరూ కలిసి ఏం చేస్తున్నారు? దావీదుకి ఇక మీ సేవ చేయటానికి, మీ కుటుంబానికి పరిచర్య చేసి పెట్టడానికి వాళ్ళని వాళ్ళు వాలంటరీగా ఏం చేస్తున్నారు? కమిట్ చేసుకుంటున్నారు. ఇది బలవంతంగా జరిగిందా, వాలంటరీగా జరిగిందా? సో ఈ హోల్ కాంటెక్స్ట్ లో మనకు కనపడేది అదే. యేసు ప్రభువుని అంగీకరించడం విషయంలో కూడా బలవంతం చేస్తే, ఎంత బలవంతం చేస్తే వాళ్ళు పడలేకపోతున్నాం వీళ్ళతో అని వచ్చినా అంతే స్పీడ్గా వెళ్ళిపోతారు, ఉండరు. వాళ్ళంతటా వాళ్ళు ఒప్పించబడి అంగీకరిస్తే ఏది ఏమైనా సరే వదిలిపెట్టి పోరు. డిఎల్ మూడి గారి పరిచయలో ఇంతకు ముందు కూడా చెప్పే ఉంటాను. ఏమండి మీరు మార్చినోడు మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయి అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అంటే మూడి గారు అంటారు, వాడిని నేను మార్చాను కాబట్టి మళ్ళీ పోయాడు, ప్రభు మార్చుంటే స్థిరంగా ఉండేవాడు. చాలా డేంజర్ అది. వాలంటరీ సబ్మిషన్ అనేది ఇప్పుడు వీళ్ళు తమకు తాముగా, సీబా తన వాళ్ళందరూ కూడా వచ్చి
దావీదు యొక్క ఫ్యామిలీకి పరిచర్య చేయటానికి వాళ్ళు తమను తాము కమిట్ చేసుకుంటున్నారు. ఇది ఒకటి. ఇప్పుడు ఈ షిమి వచ్చాడు కదా, ఈయనేం చేస్తున్నాడు చూడండి. షిమి ఏం చేశాడు? 18వ వచనం చివర అతనికి సాష్టాంగపడి రాజు ముందు ఏం చేశాడు? బొక్కబొర్ల నేల మీద పడ్డాడు అంతే. సాష్టాంగపడి ఏం కనిపిస్తుంది అక్కడ? సాష్టాంగ పడటం అనే దగ్గర తనను తాను తగ్గించుకోవటం. అంత ఈజీ కాదు సాష్టాంగ పడటం అనేది, అంత ఈజీ కాదు. కానీ ఇప్పుడు తన తప్పును తెలుసుకున్నటువంటి షిమి ఏం చేస్తున్నాడు? సాష్టాంగ పడుతున్నాడు. సాష్టాంగ పడటం మాత్రమే కాదు, ఏం చేస్తున్నాడు ఇంకా ఆయన చూడండి. సో ఆ సాష్టాంగ పడటంలో ఏం కనిపిస్తా ఉన్నాయి? తనను తాను తగ్గించుకుంటా ఉన్నాడు, తనను తాను తగ్గించుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, తన యొక్క మాటల్లో పశ్చాత్తాపం కనబడతా ఉంది. చూడండి 19వ వచనం. నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము. కాబట్టి ఏమంటున్నాడు? నేను నీకు ద్రోహం చేశాను, నేను నీకు వ్యతిరేకంగా తప్పు చేశాను, నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను. ఐఎమ్ వెరీ సారీ. సాష్టాంగ పడుతున్నాడు, తగ్గించుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. కాబట్టి నోరు తెరిచి ఒప్పుకుంటున్నాడు. నిజమైన పశ్చాత్తాపంలో ఒప్పుకోలు ఉంటుంది. ఎవరికి వ్యతిరేకంగా తప్పు చేశామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవటం ఉంటుంది. కేవలం ఒప్పుకోవటం కాదు, నేను నీకు వ్యతిరేకంగా తప్పు చేసి ఎవరి దగ్గరకు వెళ్ళి అసలు వాళ్ళ విషయంలో ఇట్లా చేయకుండా ఉంటే బాగుండేది అయ్యో అని ఎవడికో వెళ్ళి మాట్లాడితే, ఎవడికో వెళ్ళి సారీ చెప్తే ఉపయోగం ఏంటి? ఎవరికి వ్యతిరేకంగా తప్పు చేసాం వెళ్ళి వాళ్ళ దగ్గరికి అది ఒప్పుకోవాలి. అదే మత్తయి 7:5 చెప్పింది, ఎవరితో సమస్య ఉందో వెళ్ళి వాళ్ళతో సమాధాన పడు ఇమీడియట్గా వెళ్ళి. కాబట్టి తను తాను తగ్గించుకున్నాడు, సాష్టాంగపడ్డాడు, పశ్చాత్తాపడుతున్నాడు. కాబట్టి నోరు తెరిచి ఆయన ఒప్పుకుంటున్నాడు. అసలు ఆయన సిద్ధపడి రావటంలోనే ఉందండి. 32లో అదే చదువుతాం. 32వ కీర్తన 4-5 వచనాల్లో, నా పాపములను ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. అంటే ఏంటి? ఇంకా నోరు తెరిచి ఒప్పుకోవాలా, నేను వెళ్ళాలి, నేను ఒప్పుకోవాలి, నేను సరి చేసుకోవాలి అని ప్రిపేర్ అయ్యావు. తప్పిపోయిన కుమారుడు కూడా చేసింది అదే. నేను మా నాన్న దగ్గరికి వెళ్తాను, నీకు వ్యతిరేకంగాను పరలోకానికి విరోధంగాను పాపం చేశానని ఇట్లా చెప్తాను, అట్లా చెప్తానని తన యొక్క మాటలను రెడీ చేసుకుంటున్నాడు. కానీ ఆ కాంటెక్స్ట్ లోక 15లో మనం చదివితే మనకు కనబడేది ఏంటంటే, ఆయన ప్రిపేర్ అయిన స్పీచ్ పూర్తిగా కూడా చెప్పలా. ఇంకా పూర్తిగా చెప్పేలోపే నాన్న పరిగెత్తుకుంటూ వచ్చేసి కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అసలు ముందు ప్రిపేర్ అయ్యి రావడంతోనే, వాడు వెనక్కి రావడంతోనే తండ్రికి అర్థమైపోయింది. ఇక్కడ షిమి ప్రిపేర్ అయ్యాడు. నేను దావీదుకి వ్యతిరేకంగా పాపం చేశాను, నేను క్షమాపణ అడగాలి, యథార్థంగా ఒప్పుకోవాలి. పరిగెత్తుకుంటూ వచ్చాడు, సాష్టాంగపడ్డాడు, తగ్గించుకొని నోరు తెరిచి పశ్చాత్తాపంతో ఒప్పుకుంటున్నాడు. తర్వాత చూడండి, నా ఏలిన వాడవును రాజువునకు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడునకు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమందు ఉంచకము, మనస్సునందు ఉంచుకొనకము. అయ్యా, జ్ఞాపకంలో ఉంచుకోవద్దయ్యా, తప్పు చేశాను, మూర్ఖంతో చేశాను, మూర్ఖుడిగా చేశాను, దోషం చేశాను. అంతేకాదు 20వ వచనం, నేను పాపము చేసి తిని. సింగిల్ వర్డ్ లో ఏంటి? నేను పాపము చేసి తిని. నాకు తెలుసు గనక యోసేపు వారందరితో కూడా నా ఏలిన వాడవు రాజువునకు నిన్ను ఎదుర్కొన్నట్టుకై నేను ముందుగా వచ్చి ఉన్నాను. ఇప్పుడు ఈయన యొక్క ఒప్పుకోల్లో మనకి ఏం కనిపిస్తా ఉన్నాయి, ఏం వినిపిస్తా ఉన్నాయి? తగ్గించుకున్నాడు, తన యొక్క విషయాన్ని యథార్థంగా నేను పాపం చేశాను అని ఒప్పుకుంటున్నాడు. అంటే నిజమైన పశ్చాత్తాపానికి క్రియలు ఉంటాయా, ఉండవా? నిజమైన పశ్చాత్తాపంలో సిద్ధపాటు ఉంటది. సిద్ధపడ్డాడు కాబట్టే వచ్చాడు. నిజమైన పశ్చాత్తాపంలో తగ్గింపు ఉంటది. సాష్టాంగపడ్డాడు. ఆ పరిసయ్యుడు నుంచున్నప్పుడు కూడా వాడిలాగలేను వీడిలాగలేను అంటున్నాడు యేసుప్రభు చెప్పిన ఉపమానంలో. కానీ పక్కనే ఉన్న సుంకరి ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి కూడా ధైర్యం సరిపోక రొమ్ము కొట్టుకొనుచు అయ్యో నేను పాపిని అని ఏడుస్తున్నాడు.
ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డాడని యేసు ప్రభు చెప్పారు? ఆ సుంకరే. నిజమైన తగ్గింపులో, నిజమైన పశ్చాత్తాపంలో సిద్ధపాటు ఉంటది. నిజమైన పశ్చాత్తాపంలో తగ్గింపు ఉంటది. నిజమైన పశ్చాత్తాపానికి క్రియలు ఉంటాయి. నిజమైన పశ్చాత్తాపానికి మాటలు ఉంటాయి, ఒప్పుకోలు ఉంటది. ఇవన్నీ షిమి దగ్గర కనిపిస్తా ఉన్నాయి. నిజమైన పశ్చాత్తాపానికి ఏముంటది అని అంటే, ఆయనే నా ప్రభువు, ఆయనే నాకు అధికారి, ఆయనే నాకు సమస్తము అని ఒప్పుకోలు ఉంటది. అందుకే నా ఏలినవాడు అంటున్నాడు. ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ గా మన యొక్క పశ్చాత్తాపంలో ఇవి వినపడాలి, ఇవి కనపడాలి. ఆయన అధికారానికి తలంచటం, మనల్ని మనం తగ్గించుకోవటం, యథార్థముగా చేసిన తప్పుని ఒప్పుకోవటం, నోటి మాటలతో, ఈవెన్ క్రియలలో దానిని కనపరచటం. పశ్చాత్తాపానికి ఇవన్నీ ఉంటాయి. లేకపోతే ఏదో సింపుల్ గా ప్రభువా క్షమించు అయిపోయింది. ఇంకొన్నిసార్లు కొంతమంది ఎట్ట ప్రార్థన చేస్తారంటే, ఇంకా ఏమన్నా ఉంటే క్షమించయ్యా, నాకు చెక్ చేసుకునే టైం కూడా లేదు, నువ్వే చూసుకో, ఏమన్నా ఉంటే నువ్వే క్షమించుకో. ఎంత నిర్లక్ష్యం అండి ఆ మాట. నన్ను నేను చెక్ చేసుకునే టైం కూడా నాకు లేదు, ఇంకా ఏమన్నా ఉంటే క్షమించేసే, నువ్వే ఎత్తుక్కో, నువ్వే క్షమించుకో, నాకెందుకు. దయచేసి ఎప్పుడు అట్లా చేయమాకండి. ఏమని చేస్తారంటే, కనీసం ప్రభువా ఇంకా ఏమన్నా ఉంటే నాకు చూపించు, అప్పుడు ఒప్పుకోవడం మొదలు పెడతా, దాన్ని డీల్ చేయడం మొదలు పెడతా. షిమి ఒక చక్కని పద్ధతిలో వచ్చి ఈ రాజు దగ్గర తలంచుతా ఉన్నాడు. కానీ ఒకటి కోపం వచ్చింది అక్కడ. అప్పుడేమో యోవాబు కోపం వచ్చింది, ఇప్పుడు యోవాబు వాళ్ళ తమ్ముడు కోపం వచ్చింది. ఏమంటున్నాడు ఈ అభిషేక్? యెహోవా అభిషేకించినటువంటి వాడును ఖచ్చితంగా నువ్వు చావాలి, నీకు మరణశిక్ష పడాలి, వీడు చావాలి, వీడు వచ్చి నువ్వు క్షమించేయమని అడిగితే ఒప్పేసుకోవద్దు. మనం కూడా ఈ అభిషేక్ పరిస్థితిలో కొన్నిసార్లు ఉండే డేంజర్ ఉంది. అసలు ఆళ్ళనట్ట క్షమిస్తావు ప్రభువా, అసలు ఆళ్ళనట్ట క్షమిస్తావు నువ్వు? వీడు ఖచ్చితంగా నష్టపోవాలి, వీడు ఖచ్చితంగా లాస్ అవ్వాలి, వీడు ఖచ్చితంగా పడాలి, అట్టట క్షమించేస్తావు వీళ్ళని. వాళ్ళు అసలు నాకు ఎన్ని చేశారో తెలుసా? కొన్నిసార్లు ఇతరుల్ని ప్రభు క్షమిస్తున్నా కూడా ఈ హృదయం అంగీకరించదు. ప్రభు మనలాంటి మనిషి కాదు. వీడు చావాలి అంటున్నాడు. కానీ దావీదు ఏం చేశాడంట? త్వరగా రండి, అక్కడ 23 దగ్గర ఆపుదాం. చదవండి. ఓకే, కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు ఇంతకీ? ఇట్టి సమయమున అంటున్నాడు. ఏంటా సమయం ఇంతకీ? ఇది సెలబ్రేషన్ చేసుకోవాల్సిన సమయం, హత్యలు చేయాల్సిన సమయం కాదు, శిక్షలు విధించాల్సిన సమయం కాదు. దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. శత్రువులు లేరు, ఇప్పుడు రాజ్యం మళ్ళా స్థిరపరచబడింది, అందరము కలిసి సంతోషించాల్సిన సమయంలో ఇప్పుడు మరణ శిక్షలు, ఇప్పుడు తీర్పులు, ఇప్పుడు రక్తాలు ఉలికించటాలు, ఇట్టి సమయమున ఇది వద్దు. ఈ దినమున మరణశిక్ష అది సరైనది కాదు అని వాళ్ళని ఆపి షిమి వైపు తిరిగి ఏమన్నాడు? అబ్బా, ఈ మాట ఎలాగుందండి, నేను మరణశిక్ష విధింపను అంటే షిమికి ఎట్లా ఉండుంటది? అబ్బా అబ్బా, నన్ను క్షమించేశాడు. దావీదు క్షమాపణ ఒరిజినల్ డూప్లికేట్? దావీదు క్షమాపణ ఇక్కడ, దావీదు షిమిని క్షమించిన క్షమాపణ ఒరిజినల్ డూప్లికేట్? ఓన్లీ ఇక్కడ మాత్రమే చదివితే అబ్బా దావీదు ఎంత ఎంత ఎలాంటి హృదయం గలవాడండి, భలే క్షమించాడండి. ఇప్పుడు 2 పేజీలు తెప్పండి, రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయానికి రండి. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. దావీదు ఇక చనిపోయే ముందు సొలొమోనుకి కొన్ని మాటలు చెప్పాడు. అందులో ఆల్రెడీ మనం చదివాం. నువ్వు చచ్చిపోయేటప్పుడు యోవాబుని మాత్రం మామూలుగా పోనీయద్దు అన్నాడు, అవునా?
ఆ లిస్ట్ లో షిమి కూడా ఉన్నాడు ఇక్కడ. చూడండి ఏమన్నాడు. 8-9 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనాలు. మరియు బెన్యామీనీయుడైన గెరా కుమారుడును బహురీము ఊరివాడైన షిమి నీ యొద్ద ఉన్నాడు. నేను మహనీయమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యోర్దాను నది యొద్దకు దిగిరాగా యెహోవా తాడు కత్తి చేత నేను నిన్ను చంపునని ప్రమాణం చేసి తిని, వానిని నిర్దోషిగా ఎంచవద్దు, నీవు సుబుద్ధి గలవాడవు గనక వానిని ఏమి చేయవలనో అది నీకు తెలియను. వాని నెరసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగజేయము. తర్వాత తావీదు తన పితరులతో కూడా నిద్రపోంది. అని చచ్చిపోయి చెప్పిన మాట ఏంటి? వాడిని నెమ్మదిగా సావనివ్వద్దు. ఈ ముసలోడు సావటానికి మామూలుగా సావటానికి వీల్లేదు. వాడు నన్ను ఎన్ని మాట్లాడినాడో, ఎంత దూషించాడో, ఎన్ని రాళ్ళు వేసాడో. ఇక్కడ మనం యేసు ప్రభుతో కంపేర్ చేస్తే ఎట్లుంటుందో తెలుసా? దావీదు ఆ టైంకి అది సంతోషించదగిన దినము కాబట్టి అప్పుడే తిరుగుబాటు చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. అటు ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేశారు, ఇటు యోధా వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఒక్కొక్కరిని తన వైపు తిప్పుకుంటూ సమాధాన పడుతున్నాడు అప్పుడే. అవునా? అమాసాని సైన్యాధిపతిగా మార్చి, ఇలాంటి టైంలో ఈ చంపడాలు, ఈ తీర్పులు తెర్చడాలు ఇవన్నీ వందుకొని అప్పటికి తను తాను కొంచెం అణుచుకొని అందరి ముందు ఏం చేశాడు? నేనైతే నిన్ను చంపనయ్యా అబ్బాయి అని చెప్పి పంపించేశాడు. కానీ వాళ్ళ అబ్బాయికి ఏం చెప్తున్నాడు? వాడిని మాత్రం మామూలుగా వెళ్ళనే వద్దురా నాయన అని సొలొమోనుకి చెప్తున్నాడు. ఎలాగంటే అదేం చెప్తున్నాడు? నీకే తెలియను. ఎందుకంటే సొలొమోను జ్ఞానాన్ని తెలుసు దావీదుకి. నీ బుర్రవాడి వాడిని ఎట్లాగా పంపిస్తావో, ఏ విధంగా వాడు మరి చనిపోయేలాగా చేస్తావో ఇక నీ ఇష్టం, నువ్వు చూసుకోవాడు సంగతి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది నిజంగా క్షమించిందా కదా? చెప్పండి. ఇప్పుడు మళ్ళీ యేసు ప్రభుతో కంపేర్ చేయండి. ఈ రాజుగారు క్షమించినట్టే క్షమించాడు, కానీ మరొక వైపు తన కుమారుడికి ఈ రకమైనటువంటి ఆలోచన చెప్తున్నాడు. కానీ ఈ రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే క్షమాపణ అటువంటి క్షమాపణ కాదు, డూప్లికేట్ క్షమాపణ కానే కాదు. ఆయన క్షమిస్తే ఆ క్షమాపణ నిజం, ఆయన క్షమిస్తే ఆ క్షమాపణ సత్యం. దాంట్లో మోసాలు కానీ అది పైన మాటల క్షమాపణ కాదు, చుట్టూ ఉన్నటువంటి నలుగురు కోసం చెప్పినటువంటి క్షమాపణ కాదు. ఆయన ఇచ్చిన క్షమాపణ ఎట్లాంటిది అని మనం చదువుతాం బైబిల్లో. వీపు వెనకేసాడంట, తూర్పుకి పడమరకి ఎంత దూరమో అంత దూరం చేశాడంట, సముద్ర అగాధంలో పడవేశాడంట, ఇంక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోని అంటున్నాడు. ఆయన ఇచ్చే క్షమాపణ అట్లాంటిది. యేసుప్రభు ఇచ్చే క్షమాపణ. మనుషుల క్షమాపణలు ఇప్పుడు దావీదు చేసినట్టు ఉంటాయి. ఆ టైంకి ఆ పరిస్థితిని బట్టో, అప్పుడు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులని బట్టో, కొన్నిసార్లు ఇద్దరికి గొడవ అయితే ఈ పెద్దలు మధ్యలో కూర్చొని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఫ్యామిలీలో సమస్య వచ్చిందనుకో అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెడతారు. లేకపోతే రెండు గ్రూపుల మధ్య సమస్య వచ్చిందనుకో ఆ ఊర్లో ఉన్న పెద్దల వల్ల కూర్చోబెట్టి మీరు ఇట్ట చేయండి, మీరు ఇట్ట చేయండి అంటారు. అంటే పరిస్థితిని బట్టో, అక్కడ ఉన్నటువంటి మనుషులను బట్టో టెంపరీగా క్షమించబడినట్టుగా, క్షమాపణ ఇచ్చినట్టుగా లోకంలో కనబడుతుంది. కానీ యేసుప్రభు ఇచ్చే క్షమాపణ ఎట్లాంటిది? చెప్పేది అర్థమవుతుందా? బుర్రకెక్కుతుందా? ఎంత స్తుతించాలి ప్రభువుని మనం. అదే సమయంలో మనల్ని కూడా మనం చెక్ చేసుకోవాలి. బైబిల్ మనకి న్యూ టెస్టిమెంట్ లో ఆజ్ఞాపించబడింది, ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును కూడా ఒకరినొకరు క్షమించాలి. నువ్వేమన్నా చెప్పు, ఆ 9 మందిని క్షమిస్తా, ఈయన్ని మాత్రం క్షమించను అంటే కుదరదు. నువ్వు బిలీవర్ అయితే నువ్వు క్షమించాలంతే. కష్టంగా అనిపిస్తుంది, కానీ ప్రభువుని బట్టి అది మనం చేయగలం, పాసిబుల్ అది. ఒకవేళ ఎవరి విషయంలో అయినా చేదుని పెట్టుకొని హృదయపూర్వకంగా మనం క్షమించలేకపోతే మనమే ఆ పెయిన్ ని ఫీల్ అవుతాం, మనమే ఆ భారాన్ని మోస్తుంటాం. క్షమాపణ పొందనుడు ఆడెట్లున్నాడో పక్కన పెట్టండి. ముందు మనకి భారంగా ఉంటుంది, మనకి ఇబ్బందిగా ఉంటుంది, మనం నెమ్మదిగా ఉండలేము, హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించలేము, హృదయపూర్వకంగా ఇంకొకరితో ఫ్రీగా గడపలేము. ఎందుకంటే లోపల ఇది పొడుస్తూ ఉంటుంది. దావీదు ఇచ్చిన క్షమాపణ యేసుప్రభు ఇచ్చిన క్షమాపణని కంపేర్ చేస్తే ఇది నిజమైన క్షమాపణ. హృదయపూర్వకంగా క్షమించలేదండి,
కొత్త నిబంధనలో మనకు చెప్పింది ఏంటి? మీరు హృదయపూర్వకంగా క్షమించాలి. ఇక్కడ మనం బాగా ఆలోచించాలి. ఎవరి విషయమైనా మనం హృదయపూర్వకంగా క్షమించకుండా ఉన్నామా? ఆ టైంకి ఆ పరిస్థితిని బట్టో, అప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని బట్టో టెంపరరీగా క్షమించానులే అని పైకి మాటలు చెప్పేసి, హృదయపూర్వకంగా క్షమించకుండా ఎవరి విషయంలో అయినా ఉంటున్నామా అనేది మనం ఆగి ఆలోచించాలి. ఆఫ్టర్ ఆల్ దావీదు ఒక మనిషి అండి. ఒక దేశానికే రాజు. ప్రపంచంలో చాలా దేశాలున్నాయి. కానీ మనం తిరుగుబాటు చేసింది దేవునికి వ్యతిరేకంగా. మరి రాజులకు రాజు ఈయన, ప్రభువులకు ప్రభువు ఈయన. ఆయన దగ్గరికెళ్ళి సారీ అడగటం ఎంత ఇంపార్టెంట్. అదే సమయంలో అది ఎంత ప్రాముఖ్యమైందో ఆయన ఇచ్చే క్షమాపణ కూడా అంతే ఘనమైనది, అంతే గొప్పది. ఒక పేజ్ తిప్పండి. రెండవ అధ్యాయంలోనే 20 కాదు 36 నుంచి 46 మీరు చదువుకోండి. 36-46 ఆ 10 వచనాలలో షిమీని ఎట్లాగా సొలొమోను లేపేశాడో ఇక్కడ మనకు కనిపిస్తుంది. నువ్వు యెరూషలేము దాటి బయటకు వెళ్ళడానికి వీలు లేదు, వెళ్తే మాత్రం నువ్వు చస్తావు అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. షిమీ దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళలో ఒక ఇద్దరు పారిపోయి పక్కన ఉన్నటువంటి గాతు రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. 3 ఏళ్ళు బానే ఉంది. 3 ఏళ్ల తర్వాత ఇదిగో నీ పనోళ్ళిద్దరు గాతు రాజు అయిన అతని దగ్గర ఆకీషు దగ్గర ఉన్నారని చెప్తే ఈయన బయలుదేరి దేశం దాటి బయటికి వెళ్ళాడు. అప్పుడు వెంటనే సొలొమోను ఏమన్నాడంటే, ఊరు దాటితే నిన్ను చంపేస్తా అని ముందే చెప్పా. మరి నువ్వు బార్డర్ క్రాస్ చేసి వచ్చావు కాబట్టి నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి అని తన దగ్గర ఉన్నోడికి చెప్పాడు. వాడు షిమీని చంపేశాడు. అయిపోయింది, క్లోజ్. ఈయన ఎంత తెలివైనోడో చూడండి. ఒకవైపు కండిషన్ పెట్టాడు. ఎప్పుడు వీడు ఊరు దాటి బయటికి వెళ్తాడా అని కాసుకొని కూర్చున్నాడు సొలొమోను. ఊరు దాటి వచ్చాడో లేదో, నువ్వు చెప్పిన మాటేనయ్యా, నువ్వే మీరేవు కాబట్టి చంపేస్తున్నాను, అదేం తప్పులేదు అంటున్నాడు. చివరికి షిమీని చంపేశాడు సొలొమోను. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంతమందిని చూసాం మనం? ఎన్ని విషయాలు వచ్చినాయి మన ముందుకి? ఇంతకీ నిజమైన క్షమాపణ వచ్చింది. తర్వాత ఏ విధంగా ఇష్యూస్ని డీల్ చేయాలో అనేటువంటి ఒక వివేకము, తెలివితో విషయాల్ని, సమస్యల్ని ఎట్లా డీల్ చేయాలో, అందుకే యూదా వాళ్ళ దగ్గరికి, ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గరికి దూతలను పంపటం, అమాసా దగ్గరికి దూతలను పంపి సమాధానపరచుకోవటం, అంటే ఇష్యూస్ని ఎట్లా డీల్ చేయాలి అనే ఏరియా ఒకటి వచ్చింది. అదేవిధంగా మనం స్వార్థముతో కానీ దావీదు దగ్గర ఏం చూసుకున్నాము? మనం స్వార్థంతో ఉంటే అది ఇతరులను ఎఫెక్ట్ చేస్తుంది, అది మన దగ్గర ఆగిపోదు. అదేవిధంగా ఇంకొకటి ఏం చూసాం? మూర్ఖంగా ఉండకూడదు, స్వార్థంగా ఉండకూడదు. ఈ రెండిటిని ఆయన యోవాబెల్లి గద్దించాడు. అది చూసుకోవాలి. అదే సమయంలో ఎవరైనా గద్దించినప్పుడు అది సరి అయిన గద్దింపే అయినప్పుడు యోవాబు గద్దింపుని తీసుకున్న దావీదులాగా మనం కూడా తీసుకోగలగాలి. ఈయనని మనము హృదయపూర్వకముగా, అదే మనము సామెతలు 3లో చదివాడు కూడా అదే, నీ ప్రవర్తన అంతటి యందు హృదయపూర్వకంగా ఆయన అధికారానికి ఒప్పుకోవాలి, బలవంతంగా కాదు. ఏ రోజు క్వైట్ టైం చదివినా, ఏ రోజు వాక్యం విన్నా, ప్రభువా ఈ మాటకి నేను హృదయపూర్వకంగా తలంచుతాను, బికాజ్ ఇది నువ్వు చెప్తున్నావు కాబట్టి. ఇష్టమైతే ఒప్పుకునేది, కష్టమైతేనేమో ఇది నా వల్ల కాదులే, మళ్ళీ దానికి ఏం పేరు పెడతావు? నీకు తెలుసు కదా ప్రభువా నేను బలహీనునని. బలహీనం లేదు, పాడు లేదు. షిమీలాగా తప్పు చేసినా సరే నిజమైనటువంటి రిపెంటెన్స్ లో ఉండే పద్ధతిని ఆయన లైఫ్ మనకు అక్కడ కనపరుస్తూ ఉంది. సో ఈ విషయాలతో, ఈ సంగతులతో మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఏంటి అందరూ ఎవరికి వారు ప్రార్థన చేయండి. నాకు సమయం కొంచెం ఉంది కదా. ఇండివిజువల్గా ఎవరికి వారు ప్రార్థన చేయండి. రేపు సాటర్డే ప్రేయర్కి సిద్ధపడినప్పుడు
23 అయిపోయింది కదా, 24 నుంచి ఒకసారి చదువుకొని ప్రిపేర్డ్గా రండి. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు మనకు అర్థమవుతుండగా సమర్పించుకుందాం. చేయండి. ఒక 4-5 మినిట్స్ టైం తీసుకోండి. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభు మాటలు విని వాటితో ప్రార్థన చేసుకోకపోతే వినిందంతా వృధా అయిపోతుంది.